అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలతో ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలంటూ ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఇలానే ఎన్నికల్లో ఓడిపోయిన పలు కీలక ఫైళ్లను మాయం చేయడం, తగలబెట్టడం చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వాలు చేసిన అవినీతి బయటపడకుండా ఉండడానికి ఈ రకంగా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ముందస్తుగా అప్రమత్తమైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సచివాలయాల సీజ్కు ఆదేశాలు జారీ చేశారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు ఆప్ కీలక నేతలు ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీసుకున్నటువంటి కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. టు అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ రికార్డ్స్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ నో ఫాల్స్ డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ ఎక్సెట్రా may be taken outside of Delhi Secretariat complex without permission from GAD, General Administration Department. It is therefore directed that necessary directions may be issued to the concerned branch in charges under the department's offices situated in Delhi Secretariat to ensure safety of records, files, documents, electronic files under their section branches. This order shall be applicable to Secretariat offices and camp offices of Council of Ministers. In charges of both offices are also directed to complaints of this order, the issue with the approval of the competent authority అంటూ కూడా వీకే సక్సేనా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఎందుకంటే ఈ ఫైల్స్, రికార్డ్స్ మొత్తం సచివాలయానికి సంబంధించి అన్ని భద్రపరచాలని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఏ ఒక్క ఫైలు బయటకు వెళ్లొద్దని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. గత 10 ఏళ్లుగా అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఆరోపణలు చేస్తుంది, అవినీతి పార్టీ అంటూ కూడా. అయితే ఈ నేపథ్యంలో ఎల్జీ ఈ డెసిషన్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కూడా దేశవ్యాప్తంగా అందరినీ కుదిపేసింది. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ అధికారంలో వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికల్లో అన్ని కూడా ప్రవేశపెడతామని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి అవకతవకలకి పాల్పడింది, అలాంటి ఎంత అవినీతిమయమైందో ఈ వివరాలన్నీ కూడా మేము బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ కాగ్ నివేదికలన్నీ కూడా పెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల సందర్భంగా పుస్తకంలో భాగంగా తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా ఇటు మనీష్ సిసోడియా మీద, అలాగే ఇటు సేమ్ టైం అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా ఉంది. ప్రస్తుతం వారిద్దరు కూడా బెయిల్ పైన బయట ఉన్నారు, కండిషన్లతో కూడుకున్న బెయిల్లతోని. సో ఈ నేపథ్యంలో ఎల్జీ సక్సేనా సర్క్యులర్ ఇష్యూ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. నిజంగానే బీజేపీ ఆరోపించినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ అవినీతికి పాల్పడి ఉంటే ఆ కాగ్ నివేదికల ఆధారంగా ఖచ్చితంగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఇమీడియట్ గా, అంటే అఫీషియల్ గా లీడ్ లో ఏదైతే ఏ స్థానం ఇంకా ఇప్పటివరకు కూడా ఈసీ అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ కి కొన్ని విచక్షణ అధికారాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న డెసిషన్ సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివ, అయితే శ్రీచరణ్, గతంలో కూడా మనం చూసాం లెఫ్టినెంట్ గవర్నర్ కి ఆ ప్రభుత్వానికి మధ్య కొంత అప్పుడు కూడా ఒక దంగల్ నడిచినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పుడు వీకే సక్సేనా తీసుకున్నటువంటి డెసిషన్ ముఖ్యంగా ఈ మధ్య జైలుకు వెళ్ళొచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అతని సహచరులందరికీ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అనుకోవచ్చా? డెఫినెట్లీ. అయితే ఇక్కడ మనము దీనిపైన కూడా పలుమార్లు చర్చించుకున్నాము. ఎక్కడైతే యూనియన్ టెరిటరీస్ ఉంటాయో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్స్ కి పవర్స్ అనేటివి ఉంటాయి. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. కానీ ఏదైనా పాలసీ మేకింగ్ లో ఖచ్చితంగా అప్రూవల్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ తోనే అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా దీనిపైన పలు అంటే స్పెక్యులేటివ్ గా కూడా చాలా వార్తలు నడిచాయి. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ కి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి చెందిన కొత్త పాలసీ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ కి తెలియకుండా చీఫ్ సెక్రటరీ ద్వారా బైపాస్ చేసి ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేశారని, దానికి లెఫ్టినెంట్ గవర్నర్ కి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని కూడా అప్పట్లో దీనిపైన స్పెక్యులేటివ్ గా బాగా
నరేషన్ నడిచింది. ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీస్ ఎక్కడైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ గోవాలో కూడా చీఫ్ మినిస్టర్ ఉంటారు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ మేకింగ్ మాత్రము లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ముందస్తుగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో అవినీతి పైన, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా ఎన్నికల సందర్భంగా ఒక స్కూటర్ పైన వచ్చిన వ్యక్తి ఇంత పెద్ద షీషా మహల్ ఎలా కడతాడు, ఇంత భారీ ఖరీదైన ఫర్నిచర్ ఎలా కొంటాడంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విషయం తెలిసిందే. సో తాజాగా అలాంటిది ఏదైనా ఒకవేళ నిజంగానే అక్రమాలకు పాల్పడితే ముందస్తుగా కూడా ఇప్పుడు గతంలో కదా అరవింద్ కేజ్రీవాల్ కింద పనిచేసిన అధికారులు కానీ, ఆ అధికారుల కింద పనిచేసిన సబార్డినేట్లు కానీ ఏదైనా ఫైళ్లు మాయం చేసే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా అన్ని ఫైళ్లు కానీ ఏవైనా కూడా ఎలాంటి కదలికలు లేకుండా ఎక్కడికక్కడే ఒక్క ఫైల్ కూడా బయటికి రాకుండా ఉండాలంటూ కూడా ఒక సర్క్యులర్ అయితే ప్రస్తుతము లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అయితే సర్క్యులర్ జారీ చేశారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.